నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జీవో ద్వారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నాల్లో తెలంగాణ సర్కార్ తమిళనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల అధ్యయనం ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి ఘటనలో 3 కేసులు ఎమ్మెల్యే సండ్ర వచ్చాకే విధ్వంసం జరిగిందని కలెక్టర్ నివేదిక రాజకీయ కుట్రని హరీష్ ఆరోపణ ఏపీలో హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు యాపిల్ ఆసక్తి చంద్రబాబుతో సంస్థ ప్రతినిధుల చర్చలు అమెరికా పర్యటనలో తుది నిర్ణయం పరిమితికి మించిన ప్రయాణం వల్లే అనంత పుట్టి ప్రమాదం మరో బాలుడి కోసం గాలింపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం సావు బతుకుల్లో చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం గుండెపోటు పక్షవాతం వచ్చినట్లు కథనాలు తోసిపుచ్చిన చోటా షకీల్ అమర జవాన్ల కుటుంబాలకు ఐఏఎస్ల సంఘం బాసట దత్తత తీసుకుని ఉపాధి చూపాలని నిర్ణయం ఐపీఎల్ 10లో సన్ రైజర్స్ కు మరో విజయం పంజాబ్పై జయభేరి మరో మ్యాచ్లో ఢిల్లీని ఓడించిన కోల్కతా ఎస్సీ ఎస్టీలకు పరిపాలనపరమైన ఉత్తర్వు ద్వారా రిజర్వేషన్లు ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చట్టం చేసినా జీవో ద్వారా ఇచ్చేందుకు రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాన్ని వినియోగించడంపై అధ్యయనం చేస్తోంది. ఆ తరహాలో తమిళనాడులో అమలవుతున్న విధానాన్ని పరిశీలిస్తోంది. తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడానికి జీవో జారీ చేయాలని తెరాస సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు అత్యున్నత సమావేశం నిర్వహించిన ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా సమగ్ర కుటుంబ సర్వే వివరాల్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 54,32,000 మంది కాగా సమగ్ర కుటుంబ సర్వేలో ఆ లెక్క 63,60,000 మందిగా తేలింది. ఇక ఎస్టీల జనాభా 2011 ప్రకారం 32,87,000 కాగా సమగ్ర కుటుంబ సర్వేలో 36,02,000 మంది ఉన్నట్లు తేలింది. ఇటీవల శాసనసభలో ఎస్సీలకు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేయగా 2011 జనాభా లెక్కల ప్రకారమైతే 16%కి, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమైతే 18% ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జీవో ద్వారా రిజర్వేషన్ల పెంపు మార్గాలు అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచించగా ఆయా సంక్షేమాధికారులు తమిళనాడు అధికారులను సంప్రదించారు. తమిళనాడులో జీవో ద్వారా బీసీలకు 30%, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. తమిళనాడు విధి విధానాల ప్రతులను తీసుకొచ్చి అధ్యయనం చేస్తున్న తెలంగాణ అధికారులు 1986లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నంబర్ 167 ద్వారా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచారు. 1981 జనాభా లెక్కల ఆధారంగా విద్యాసంస్థలు ఉద్యోగాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. తమిళనాడుతో పాటు అప్పటి ఏపీ సర్కారు జారీ చేసిన జీవోల ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కమిషన్ ఏజెంట్ల పుకార్లే ఖమ్మం మార్కెట్ యార్డుపై రైతుల దాడికి దారితీశాయని ప్రభుత్వ యంత్రాంగం తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి అంతర్గత నివేదిక ఇచ్చిన ఖమ్మం కలెక్టర్ తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంట వచ్చిన వారు విధ్వంసానికి దిగారని, కుట్ర కోణంపైన విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. అటు పథకం ప్రకారం రాజకీయ కుట్రతోనే దాడి జరిగిందని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు చెల్లించటం లేదంటూ ఖమ్మం మార్కెట్ యార్డుపై రైతుల దాడికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి అంతర్గత నివేదిక పంపారు. ఈ నెల 26, 27 తేదీల్లో అమావాస్య, తెరాస బహిరంగ సభ కారణంగా మార్కెట్కు ఇచ్చిన సెలవును అవకాశంగా తీసుకున్న కమిషన్ ఏజెంట్లు మే 1 నుంచి మిరప కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వదంతులు సృష్టించారని పేర్కొన్నారు. ఈ ప్రచారంతో ఆందోళన చెందిన రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకురాగా కమిషన్ ఏజెంట్లు క్వింటాల్ ధర 4,500 నుంచి 2,500కు తగ్గించినట్లు వివరించారు. పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టి మార్కెట్ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించిన కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాంబర్ ముందు తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన అనుచరులతో ధర్నాకు దిగారని, ఆ సమయంలోనే కొందరు మార్కెట్ పశ్చిమ ద్వారం వద్ద తూకం యంత్రాన్ని ధ్వంసం చేసి రాళ్లు రువ్వారని వివరించారు. కొందరు గుర్తుపట్టకుండా ముఖాలకు చేతిరుమాళ్లు కట్టుకుని కార్యాలయం లోపల విధ్వంసం సృష్టించారని తెలిపారు. ఎమ్మెల్యే సండ్ర మార్కెట్లో
రంగంలోకి ప్రవేశించాకే ఇలా జరిగిందన్న కలెక్టర్ దాడిపై కుట్ర కోణంలోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 3 కేసులు నమోదు చేశామని, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తామన్నారు. మరోవైపు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా దాడి పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. శాంతియుతంగా ఉండే రైతులు కర్రలతో దాడి చేయరని, కొందరు రాజకీయ నాయకులు కావాలనే కుట్రపూరితంగా విధ్వంసానికి దిగారన్నారు. వరంగల్ సభ విజయవంతాన్ని జీర్ణించుకోలేని రాజకీయ నేతలు ఇలాంటి విధ్వంసాలు సృష్టించారని మండిపడ్డారు. మిరపకు మద్దతు ధర ఇవ్వాలని, క్వింటాకు 1500 బోనస్ కూడా ఇవ్వాలని కేంద్రానికి పలుమార్లు విన్నవించామని హరీష్ గుర్తు చేశారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధరపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు చేసిన ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాలన్న ఆయన క్వింటాకు కనీసం 3,000 ఇవ్వకుండా వ్యాపారస్తులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం తీరును జానారెడ్డి తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి దీనికి కొంత బోనస్ గాని లేక తగినటువంటి రేటు వచ్చేటువంటి పద్ధతిని గాని లేదా మార్కెట్ ద్వారా ఉత్పత్తులను కొనించేటువంటి దానికి చాలా ఉపక్రమించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పంటలకు గిట్టుబాటు ధర దస్త్రంపైనే తొలి సంతకం పెడతామని తెలంగాణ తెలుగుదేశం నేతలు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రజాపోరు బహిరంగ సభ నిర్వహించిన వారు రైతులను ఆదుకోవడానికి నోడల్ ఏజెన్సీలు ఏర్పాటు చేసి పంటలు కొనుగోలు చేస్తామని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న ఆ పార్టీ నేతలు తెరాస పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. 25,000 కోట్ల రూపాయలను రైతాంగానికి ఇస్తామని చెప్పి మనవి చేస్తున్నా. ఆ విధంగా రైతు సంక్షేమ నిధితో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. మహిళా సంఘాల అప్పులు ఈ ప్రభుత్వం మాఫీ చేయాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం మాఫీ చేయకపోతే సిరిసిల్లలో గాని సిద్దిపేటలో గాని చెప్పేటువంటి ప్రకటనలలో అప్పుల మాఫీ మీద కూడా విధానపరమైన నిర్ణయం చేస్తామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో దిగ్గజ సంస్థ యాపిల్ అడుగుపెట్టే అవకాశాలున్నాయి. తిరుపతిలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పెద్ద హార్డ్వేర్ పరిశ్రమ నెలకొల్పేందుకు యాపిల్ ఆసక్తి చూపుతోంది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన 3 ప్రతినిధుల బృందం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్తో ఈ మేరకు చర్చలు జరిపారు. వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్న చంద్రబాబు యాపిల్ సీఈఓతో సమావేశమైన తుది చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మే 4 నుంచి 11 వరకు వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో నగరాల్లో పర్యటించనున్న చంద్రబాబు భారత్ అమెరికా వాణిజ్య సంఘం వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. అమెరికా పర్యటన జాబితాలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, పలు శాఖల కార్యదర్శులతో పాటు ఐటీ మంత్రి లోకేష్ పేరున్నప్పటికీ ఆయన వెళ్లడం లేదని తెలిసింది. అమరావతిలో అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం ఎయిమ్స్ నిర్మాణ పనులు జూన్లో ప్రారంభిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సికే మిశ్రా తెలిపారు. వైద్య విద్య తరగతుల్ని 2018-2019 నుంచి ప్రారంభిస్తామన్న ఆయన జిల్లా ఆసుపత్రుల్ని వైద్య కళాశాలల స్థాయికి తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనకు వచ్చిన మిశ్రా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి వైద్య పథకాల అమలు తీరుతెన్నులు, రోగులకు అందిస్తున్న వైద్య సేవల్ని పరిశీలించారు. ఎయిమ్స్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ఉండవని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఉంటాయన్నారు. Medical science, we are going in for international design tender. Tenders have been finalized. The design is under preparation. We are very hopeful before the end of June. This project will cost us close to 1,000 crores. We should make it operational, if not 100%, at least open by the end of 2018. We may not start with 900 beds immediately, but we can start the hospital and slowly it will keep happening. చీకటి సామ్రాజ్యాధినేత భారతదేశ మోస్ట్ వాంటెడ్ నేరగాడు దావూద్ ఇబ్రహీం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దావూద్కు శుక్రవారం గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అతన్ని కరాచీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో దావూద్ శరీరంలోని కుడి భాగానికి పక్షవాతం వచ్చినట్లు మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే అతని కుడి భుజమైన చోటా షకీల్ సహా దావూద్ కుటుంబ సభ్యులు ఈ వార్తల్ని ఖండించారు. దావూద్ క్షేమంగానే ఉన్నట్లు వారు తెలిపారు. తాజా
తాజా పరిణామాలను భారత నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 1980 దశకంలో దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న దావూద్ 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. పరిమితికి మించి ప్రయాణించడం వల్లే అనంతపురం జిల్లాలో 13 నిండు ప్రాణాలను పుట్టి ముంచిందని తేలింది. మృతదేహాలను బంధువులకు అప్పగించే పనిలో నిమగ్నమైన పోలీసులు గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తెల్లారితే ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పండుగ వాతావరణం నెలకొనాల్సిన అనంతపురం జిల్లా వైటీ చెరువు గ్రామం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఇల్లు వాకిలి అలుక్కుని బంధువులకు ఆహ్వానాలు పంపి కోదండరామస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు సిద్ధమైన ఊరిని విషాద ఛాయలు ఆవరించాయి. ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు ఓ ఇంటికి వచ్చిన బంధువులు 18 మంది సరదాగా చెరువు చూద్దామని వెళ్లారు. అక్కడి వరకు వెళ్లాక విడతల వారీగా చెరువు అవతలికి వెళ్లిన 18 మంది వచ్చేటప్పుడు మాత్రం అందరూ ఆ చిన్న తెప్పలోనే ఎక్కడం వారి బతుకులను జలసమాధి చేసింది. మృతుల్లో 7 మహిళలు, 4 చిన్నారులు ఉండగా గల్లంతైన శివ అనే బాలుడి కోసం వెతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా వ్యాహాల గురించి 400 ప్రాంతాల్లో చెరువు దగ్గర పోవడం జరిగింది. ఒక చిన్న తెప్పలో ముగ్గురు దాటి అటువైపుకి వెళ్ళేసేసి అక్కడ కొంత సేద తీరిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యే క్రమంలో అందరినీ కూడా ఒకే తెప్ప మీద కూర్చోబెట్టుకుని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో ఒక అబ్బాయి పక్కకు వరగడం, కింద పడిపోతున్నాడు, అందరూ ఆందోళనకు గురి వేసేసి ఒకవైపుకు రావడం, దానివల్ల మొత్తం డ్రౌన్ అయింది. గ్రామస్తులు మాత్రం ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠే అరిష్టమని చెబుతున్నారు. ఏకశిలా స్తంభంలో లోపం ఉందని మైలపల్లి, బసినేపల్లి గ్రామస్తులు వదిలేసిన స్తంభాన్ని వద్దనే కొద్దీ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయటం వల్ల ఇంత అనర్థం జరిగిందంటున్నారు. చేయాలని ఎవరికి ఇష్టం లేదు సార్, ఎందుకంటే ఇది మా ఊరిది కాదు, పక్కన బసినేపల్లి అని చెప్పి వేరే గ్రామం సార్. అది అక్కడ దేవాలయానికి తెచ్చుకున్న వాళ్ళు ఏదో బ్రాహ్మణ్స్ అడిగింటే ఇది మంచిది కాదు, ఊరికి ఏదో అనిష్టం ఉంది ఇది పెడితే అని చెప్పి వేరే వాళ్ళు చెప్పారండి సార్ బ్రాహ్మణ్స్. ఆ ఊరోళ్ళు మా ఊరోళ్ళు ఇద్దరిని తోలుకొని పోయి మేము అమ్ముతామని చెప్పి ఆయనకి 80,000 పడినాడు సార్. అది 24,000 తెచ్చి ఇది చేశారు సార్. వాళ్ళు లేక నిలబెడుతున్నారు, కాక నిలబెడుతున్నారు, ఇది మంచిదే, ఇది మంచి కార్యక్రమం అని చెప్పి వీళ్ళు చేశారు సార్. ఇద్దరు ఊర్లో వాళ్ళు ప్రమేయం లేకుండా ఆ ఇద్దరు వ్యక్తులే డేట్ కూడా ఇచ్చేసుకొని వచ్చి ఇచ్చేశారు సార్. దాన్ని నిలబెట్టాలని చెప్పి చాలా ట్రై చేస్తాం సార్, కొట్లాడాము. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దలకు 3 లక్షలు, పిల్లలకు ₹1,00,000 చొప్పున పరిహారం ప్రకటించారు. హోంశాఖ చినరాజప్ప, మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు బాధిత కుటుంబాలను నేడు పరామర్శించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో సరిగా పనిచేయని సిబ్బందిని వెంటనే తొలగించేందుకు వెనుకాడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పోలీస్, రవాణా శాఖల్లో జవాబుదారీతనం పెరగాలని రహదారి భద్రతపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, పోలీస్, రవాణా, రహదారులు, భవనాల శాఖల సమన్వయం చేసుకుని రహదారులపై గుర్తించిన 1130 బ్లాక్ జోన్లలో సమస్యను నెల రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అధిక వేగం నిరోధానికి స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి టోల్ గేట్ల వద్దే జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతి నెల 4వ మంగళవారం రహదారి భద్రతపై సమీక్షిస్తానన్న ముఖ్యమంత్రి అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రహదారి భద్రతను అవసరమైతే పాఠ్యాంశంగా మార్చాలన్నారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని రవాణా, పోలీసు శాఖను ఆదేశించిన బాబు హెల్మెట్, సీటు బెల్ట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలన్నారు. కార్మికుల భద్రతను గాలికి వదిలేసే సంస్థల యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ కార్మిక మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మక సేఫ్టీ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ భద్రతా సమాఖ్య, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాప్సీ భవన్లో జరిగిన ప్రపంచ భద్రత, ఆరోగ్య పరిరక్షణ దినోత్సవంలో నాయిని పాల్గొన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం చట్టం కింద నెలకు 12 నుంచి 18,000 కనీస వేతనం ఇచ్చేలా మేడే రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేస్తుందని నాయిని వెల్లడించారు. అకాడమీ కొరకు గత సంవత్సరం కూడా చెప్పారు. ఏసీ గార్డులో బిల్డింగ్ ఉంది, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది, దాంట్లో కట్టుకోవచ్చు. కానీ అది కాకుండా మన రంగారెడ్డిలో స్థలం తీసుకుందాం, అక్కడనే పెద్ద ఎత్తున మంచిగా కడదాం. మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కొంత నిధులు ఇప్పిస్తారు, కానీ మీరు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ మేనేజ్మెంట్ల దగ్గర కూడా కొంత కంట్రిబ్యూషన్ తీసుకోండి.
వరంగల్ బహిరంగ సభలో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాలేదన్న ఆయన తెరాస అంచనాలు తారుమారయ్యాయని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం గమనించే ఆవిర్భావ వేడుకలు నిర్వహించారని చెప్పిన లక్ష్మణ్ తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడిన నాయకుల్ని కేసీఆర్ కుడి ఎడమ భుజాలుగా పెట్టుకున్నారని విమర్శించారు. కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన విశాఖ జవాను వెంకటరమణ పార్థివ దేహం స్వగృహానికి చేరింది. ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకొచ్చి ఐఎన్ఎస్ డేగాలో త్రివిధ దళాలు నివాళులర్పించిన అనంతరం భౌతిక కాయాన్ని ఆశువానిపాలెంలోని ఇంటికి తరలించారు. నిర్జీవంగా ఉన్న వెంకటరమణను చూసి కుటుంబ సభ్యులు బోరును విలపించారు. 2 రోజుల్లో సెలవుపై ఇంటికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఇలా ఉగ్రతూటాలకు బలవుతాడని ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల వేడుకల విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఓయూ ఉపకులపతి రామచంద్రం ఇవాళ ఉస్మానియా సహా అనుబంధ కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఉత్సవాల చివరిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాయి. ప్రజాగాయకుడు గద్దర్ ఆటపాటలతో ఉర్రూతులోగించారు. జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే వేర్పాటువాదులతో మాత్రం చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు పునరుద్దరించేందుకు కేంద్రం అవసరం మేరకు స్పందించడం లేదంటూ ఆ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఈ మేరకు సుప్రీంకు తెలిపారు. ఇటీవలే కేంద్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబాతో చర్చలు జరిపిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయపరంగా ఏ విధమైన సమస్యలు లేకుంటే జమ్మూ కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్తో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ వాదనలు విన్న ధర్మాసనం కశ్మీర్లో రాళ్లదాడి సహా ఇతర అంశాల పరిష్కారానికి తగిన సూచనలతో రావాలని బార్ అసోసియేషన్కు సూచించింది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, మావోయిస్టులతో పోరు సహా శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవాలని అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం నిర్ణయించింది. ఐఏఎస్లు పనిచేస్తున్న ప్రాంతాల్లో అమరులైన వారి కుటుంబ సభ్యుల్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు నేరుగా ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోయినా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం, పింఛను, గ్రాట్యుటీ సక్రమంగా అందేలా చూడడంతో పాటు వారి పిల్లలకు విద్య అందించడం, ఉపాధి మార్గం చూపించనున్నట్లు ఐఏఎస్ అధికారుల సంఘం గౌరవ కార్యదర్శి బూసిరెడ్డి సంజయ్ తెలిపారు. 2012 నుంచి 2015 మధ్య 4 బ్యాచ్లకు చెందిన సుమారు 700 మంది యువ అధికారులు దత్తత తీసుకుంటారని సంజయ్ తెలిపారు. అమెరికాలో H-1B వీసాల జారీపై ఆంక్షలు, అభివృద్ధి చెందుతున్న దేశాల రక్షణాత్మక విధానాలపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఆయా ఆర్థిక వ్యవస్థలకు జరిగే లాభనష్టాలపై చర్చ జరగాల్సిన అవసరముందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య CII సదస్సులో పాల్గొన్న జైట్లీ ఇలాంటి ధోరణులు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. జూలై 1 నుంచి అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను GST విధానం కింద నిర్ణయించే పన్ను రేట్లలో ఎలాంటి ఆశ్చర్యకర నిర్ణయాలు ఉండబోవని జైట్లీ స్పష్టం చేశారు. GST అమలు తర్వాత తగ్గబోయే సుంకాల వల్ల వచ్చే లాభాలను కంపెనీలు వినియోగదారులకు అందించాలని సూచించారు. ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణిపై అమెరికాలో ఇప్పటికే చర్చ ప్రారంభమైందని జైట్లీ వెల్లడించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.